వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్. చూస్తున్నాం, కోడల్ని హతమార్చి పూడ్చిపెట్టిన స్థలంలోనే పిండి వంటలు చేసుకున్న ఘటన ఆలస్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. అయితే ఈ నేపథ్యంలో డీటెయిల్స్ లోకి వెళ్తే ఆవరణలోనే పూడ్చిన ప్రదేశంలోనే పిండి వంటలు చేసుకున్నారు కుటుంబ సభ్యులు. అయితే సిగ్నల్ కాలనీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. వారం క్రితమే హత్య చేసినట్లు కూడా కుటుంబ సభ్యులు వాపోతున్నారు. దుర్వాసన రావడంతో పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. అయితే ప్రస్తుతం మహిళా భర్త అలానే అత్త మామ ఆడపడుచు కూడా పరారులో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఆ ఇంటి ఓనర్ కూడా మాట్లాడారు బిగ్ టీవీతో. అయితే అదొకసారి ఇప్పుడు చూద్దాం. ఇల్లు నాదే, నేను ఇక్కడ ఉండలేను. ఇక్కడ ఉండకుంటే ఇక రేణుకే వాళ్ళు ఉండి ఇంటి పక్కన వాళ్ళని అడిగిరట కిరాయికి ఇల్లు కావాలని. అయితే నీ ఇల్లు ఉందిగా ఇస్తావా అంజన్న అని ఫోన్ చేసింది. పలానా వాళ్ళ కాడ తాళం చేయి ఉంది, తెచ్చి మరి మంచి వాళ్ళు అయితే ఉండనీరా అని అన్న. సర్లే అని ఉంచింది. 3 సంవత్సరం అవుతుంది. అయితే మరి ఈ మధ్యనట ఒక అమ్మాయి కనపడతలేదు, మరి ఆడ చంపి పెట్టినట్టుంది, నువ్వు రావాలని నాకు ఈ కాలనీ పెద్ద మనిషి ఫోన్ చేసి చెప్పిండు. నేను వరుసలు ఉంటున్నా. అయితే ఇవాళ వచ్చిన పొద్దున ఉదయం. అయితే కోడల్ని హతమార్చి ప్రస్తుతం మహిళా భర్త అలానే అత్త మామ ఆడపడుచు కూడా పరారులో ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. యశ్వంత్, చూసుకున్నట్లయితే మరి కోడల్ని కావాలనే చంపారా లేదంటే కట్నం తీసుకురాలేదు అనే ప్రధాన కారణాలు ఏమైనా ఉన్నాయా? డీటెయిల్స్ ఏంటి? మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. సిగ్నల్ కాలనీలో ఓ మహిళను భర్తతో పాటు అత్త మామ ఆడపడుచు దంపతులు సంయుక్తంగా కలిసి నాగమణిని చంపి ఇంటి ఆవరణలో పూడ్చిపెట్టారు. అయితే ఈ కుటుంబం అంతా కూడా భార్య నాగమణి, భర్త గోపి, అత్త మామలు ఎవరైతే రాములు, దుర్గా ఆడపడుచు దంపతులు, మహేందర్, వీళ్ళందరూ కూడా ఒకే ఇంట్లో సంయుక్తంగా ఒకే దగ్గర సహజీవనం చేస్తుంటారు. అయితే వీళ్ళంతా కూడా సాధారణ వ్యవసాయ పనులతో పాటు ఇతర ప్లాస్టిక్ వంటి వ్యాపారం బిజినెస్ చేస్తూ సాధారణ జీవనం గడుపుతూ ఉంటారు. అయితే జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న సిగ్నల్ కాలనీలో వీళ్ళు గత వారం రోజుల క్రితం కూడా భార్యాభర్తలు నాగమణి, గోపిల మధ్య తరచూ వివాదాలు జరుగుతున్నాయని కూడా స్థానికులు, కాలనీ వాసులు చెప్పారు. అయితే ఈ వారం రోజుల క్రితం మాత్రం నాగమణి, గోపిల మధ్య తరచూ వివాదం బాగా ముదిరిపోయినట్లు కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే ఈ వారం రోజుల క్రితమే వీరు ఈ గొడవ తీవ్రతం దాల్చి క్షణికావేశంలోనే నాగమణి భర్త గోపితో పాటు అత్త లక్ష్మి, మామ రాములు, ఆడపడుచు దంపతులు దుర్గా, మహేందర్ అందరు కూడా క్షణికావేశంలో భార్యను గోపి హతమార్చగా వీళ్ళందరూ కలిసి ఇంటి ఆవరణంలోనే పాతి పెట్టినట్లు కూడా మనకు పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి జిల్లా కేంద్రంలో ఈ మహిళా హత్య అనేది తీవ్ర కలకలం రేపుతుంది. అయితే ఈ నాగమణి చంపిన విషయం బయటికి పొక్కకుండా, ఎలాంటి వాతావరణం కనిపించకుండా వీళ్ళంతా కూడా ఒక పక్క ప్లాన్ గా వేశారు. చంపిన ప్రదేశంలోనే పిండి వంటలు, సంక్రాంతికి సంబంధించి పిండి వంటలు కూడా చేసుకున్నట్లు కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే ఈ వారం రోజుల క్రితం నుంచి మహిళ నాగమణి కనపడకపోవడంతో ఇక్కడ స్థానికులంతా కూడా ఏమైంది, ఈ గొడవలో ఏమన్నా సంఘటన చోటు చేసుకుందా అని అనుమానం వ్యక్తం చేస్తూ డైల్ 100 కు సమాచారం అందించారు. దీంతో అయితే అప్పటికే ఎస్కేప్, ఈ కుటుంబం మొత్తం కూడా ఎస్కేప్ కావడం జరిగింది. అనుమానం వ్యక్తం చేసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ రోజు పోలీసులు ఆ ఇంటికి చేరుకుని అక్కడ ఉన్న ఇంటి పరిసరాలు మొత్తం కూడా చూసి ఎక్కడైతే నాగమణిని పూడ్చిపెట్టిన ప్రదేశం నుంచి ఆ డెడ్ బాడీని బయటికి తీసి పూర్తి డెడ్ బాడీని పోస్ట్ మార్టం కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ కూడా సంఘటన స్థలానికి చేరుకొని ఈ కేసు పూర్తి విషయాలను కూడా దర్యాప్తు చేస్తున్నట్టు కూడా ఎస్పీ తెలిపారు. వినయన అయితే యశ్వంత్, మరి నాగమణి అలానే ఆమె భర్త ఇద్దరి యొక్క సాన్నిహిత్యం కానీ పెళ్లి వివాహ బంధం కానీ ఎలా ఉండేది? చుట్టూ ఉన్న స్థానికులు వారి బంధం గురించి ఏం చెప్తున్నారు? అలానే నాగమణి తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఈ విషయంపై ఏమైనా మాట్లాడారా? అయితే నాగమణిని గోపి ప్రేమ వివాహం కూడా చేసుకున్నట్లు స్థానికులు చెప్తున్నారు. వీళ్ళు ప్రేమ వివాహం చేసుకుని అన్యోన్య జీవనం గడిపారు. కానీ కొద్ది నెలలుగా వీళ్ళ మధ్య తరచూ కూడా వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ వివాదాల కారణంగానే క్షణికావేశంలోనే నాగమణిని గోపి హతమార్చాడు. ఈ హతమార్చిన నేపథ్యంలో ఎలాంటి అనుమానం రాకుండా ఈ అత్త మామ ఆడపడుచు దంపతులు అంతా కలిసి కూడా భూమిలో పాతి పెట్టినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ విషయం సంబంధించి ఈ మృతురాలకు సంబంధించిన కుటుంబీకులు ఎవరు కూడా జిల్లా కేంద్రంలో అందుబాటులో లేకపోవడం మూలంగా దాని మీద ఎటువంటి సమాచారం అందించలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వినయన
మరి యశ్వంత్ వారు ముగ్గురు కూడా పరారులో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నప్పుడు వారు ఊరు వదిలి వెళ్ళిపోయారా, లేదంటే ముందే వాళ్ళు గ్రహించి పోలీసులు వస్తారు అని గ్రహించి ఊరు వదిలి వెళ్ళిపోయారా? సుమారు వారం రోజుల క్రితమే ఈ హత్య జరిగినట్లు కూడా స్థానికులు తెలుపుతున్నారు. ఎప్పుడైతే హత్య చేసి అనుమానం రాకుండా ఉండేందుకే అక్కడ 2 రోజులు పిండి వంటకాలు చేసి తర్వాత గ్రామాన్ని విడిచి పరారు అయినట్టు కూడా స్థానికులు చెప్తున్నారు. మొత్తానికి ఈ జిల్లా కేంద్రంలో ఒక భార్య భర్తతో పాటు అత్తమామలు ఆడపడుచు దంపతులు కూడా చంపి ఇంటి ఆవరణంలోనే పూడ్చిపెట్టడం అనేది సంచలనంగా మారింది వినయన. ఇక పూర్తి విషయాలు పోలీసుల విచారణ అనంతరం దర్యాప్తు తెలియనుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ యశ్వంత్. ఎస్, బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్న మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఏకంగా కోడల్ని హతమార్చి ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టారు అత్త మామ, అలానే ఆడపడుచు భర్త కూడా. అయితే పూడ్చిన ప్రదేశంలో సంక్రాంతి పండగ నేపథ్యంలో కూడా పిండి వంటలు కూడా చేసుకున్నారు కుటుంబ సభ్యులు. పూడ్చినది ఏదైతే ప్రదేశం ఉందో ఆ ప్రదేశం పైనే సంక్రాంతికి సంబంధించి పిండి వంటలు చేసుకున్నారు. అయితే సిగ్నల్ కాలనీలో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వారం క్రితమే హత్య చేసినట్లు కూడా తెలుస్తుంది కుటుంబ సభ్యులు. దుర్వాసన రావడంతో పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నాగమణి అనే మహిళ మృతి చెందారు. నాగమణి అనే మహిళను వాళ్ళు నలుగురు కలిపి హతమార్చినట్లు తెలుస్తుంది. అయితే నాగమణి భర్త, అత్త, మామ, ఆడపడుచు ప్రస్తుతం నలుగురు కూడా పరారులో ఉన్నట్లు తెలుస్తుంది. పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అలానే పరారులో ఉన్న వాళ్ళని కూడా వెంటనే పట్టుకుంటామంటూ కూడా పోలీసులు తెలియజేస్తున్నారు.